ఇతను ఇంతకు ముందు ప్రవచనాలు బాగా చెప్పాడు, కొన్ని కొన్ని బాగా చెప్తారనమాట ఈయన. దానివల్ల ఈయన ప్రవచనాలు ఎప్పుడు వింటూ ఉంటానన్నమాట నేను కూడా. అయితే ఇప్పుడు ఈయన చెప్పే విధానం అనేది చాలా పేదరికంలో ఉన్న పిల్లల పట్ల ఆయన మాట్లాడటం. అంటే ఇప్పుడు ఒక కుర్చీ వేసుకొని మనం నీడ పట్టును కూర్చొని ప్రవచనాలు ఎన్నైనా చెప్పొచ్చు, కానీ తెల్లారితే ఎంతో మంది తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఎక్కువగా కూలి పనులకు వెళ్తూ ఉంటారనమాట. ఎందుకంటే నేను కూడా అక్కడి నుంచి వచ్చిన దాన్నే అనమాట. ఈ మిడ్ డే మీల్స్ అనేవి నేను కూడా చదువుకోవడానికి, మేము మా అమ్మకి 5 పిల్లలు, 5 పోషించడం చాలా కష్టం అనమాట. అలాగే మా నాన్నగారు మా చిన్నప్పుడే చనిపోవడం వల్ల మేము స్కూళ్ళకి వెళ్ళి స్కూళ్ళల్లో కూడా భోజనం చేయడం జరిగింది అనమాట. అలా చదువుకోగలిగాం, అందరం కూడా చక్కగా చదువుకోగలిగామంటే ఇలాంటి పథకాల వల్లే. ఈ పథకాలు అనేవి ప్రభుత్వం పెట్టేది కూడా మన ట్యాక్సుల నుంచే, ప్రజల ట్యాక్సుల నుంచే పెడతా ఉంటారనమాట. ఒక గుడ్డు తినటం వల్ల పౌష్టికాహారం అనేది బిడ్డలకి వస్తుంది. అలాగే వాళ్ళు చదువుకోవటానికి కూడా బాగా తెలివితేటలు అనేవి పెరగాలి, మంచిగా చదువుకోవాలి అంటే వాళ్ళకి ఆహారం అనేది చాలా అవసరం అనమాట. మన దేశంలో చాలా వరకు ఇప్పుడైతే పేదరికం, ఒకప్పుడు పేదరికాన్ని బాగా మీడియాస్ చెప్తా ఉంటాయి, ఇప్పుడు మీడియాలు అసలు పేదరికాన్ని చూపించట్లా. మీరు కూడా ఒక్కసారి పరిసర ప్రాంతాలు చూసుకుంటే చాలా వరకు పేదరికంలో చాలా మంది ఉన్నారనమాట. ఇంతకుముందు లెక్కలు తీసేవాళ్ళు ప్రభుత్వాలు, ఇప్పుడు లెక్కలు కూడా తీయట్లేదు. ధరలు పెరగగానే ధర్నాలు చేసేవాళ్ళు, ధర్నాలు కూడా తీయట్లేదు. దానివల్ల ఏంటంటే చాలా పేదరికంలో ఉన్న వాళ్ళ గురించి ఎవ్వరు కూడా పట్టించుకోవట్లేదు అనమాట. మన దేశంలో చూసుకుంటే ఎక్కువ గవర్నమెంట్ స్కూల్స్ లో చదివేది పేద పిల్లలే అనమాట. ఆ పేద పిల్లల పొద్దున్నే కూడా వాటర్ తాగేదో, నాకు చాలా మంది తెలుసు, బిస్కెట్ అనేది 2 బిస్కెట్లు ఇస్తే వాటర్ ఇలా ముంచుకొని తినేసి స్కూల్ కు పరిగెత్తడం. ఎప్పుడు మధ్యాహ్నం భోజనం పెడతారు ఎదురు చూసే వాళ్ళు చాలా మంది ఉంటారనమాట పిల్లలు. ఎందుకంటే పేరెంట్స్ ఇద్దరు కూడా పనులకు వెళ్తారు కాబట్టి క్యారేజ్ కట్టరు. అలాంటి పేదరికలు ఉన్న పిల్లల మీద, పిల్లలంటే ఎవరు దేవునితో సమానం, అందులో కూడా దేవుళ్ళు అయితే అందరూ బాగా డబ్బున్న వాళ్ళే కదా, కానీ పిల్లలు దేవుడితో సమానమైన కానీ చాలా వరకు గవర్నమెంట్ స్కూల్లో చదివేది పేదరికంలో ఉన్న పిల్లలే అనమాట. మరి వాళ్ళ మీద కూడా అలా మాట్లాడటం అనేది అసలు బాగాదు. ఈ భోజన పథకం అనేది కూడా పిల్లల్లో అందరూ ఒకే దగ్గర కూర్చొని తినడం వల్ల కూడా సమానత్వం అనేది నేర్పించడం జరుగుతుంది. అలాగే పౌష్టికాహారం కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇలాంటి వ్యాఖ్యలు చేసినప్పుడు దీన్ని అందరూ కూడా ఖండించాలి. ఏదో చిన్నగా ఏదో మాట అన్నారని చెప్పి మొన్న కూడా ఎవరో ఎమ్మెల్యే మీదకి ఎగబడ్డారు కదా, అట్లా కాదు. బ్రాహ్మణులు ఏం చెప్తే అది నిజం అవ్వదు అనమాట. అలాగే ఒకతను కూడా మొన్న సామ్యాల్ గారి ఇన్సిడెంట్ తర్వాత కూడా ఆ బ్రాహ్మణులు ఆయన చెప్తున్నారు, బ్రాహ్మణులను ఎవరన్నా ఏమన్నంటే వాళ్ళకి మహాపాపం తగిలిద్ది అన్నారు. మరి పసిపిల్లల్ని ఏమన్నంటే మహాపాపం తగలదా? అంటే పసిపిల్లలు నోటు కూడు తీసే వ్యాఖ్యలు చేస్తే పాపం అనేది తగలదా?